నమస్తే తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పావని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ మద్దతు తెలిపారు. ఎన్నికల్లో నవీన్ గెలిచి జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు అగమ్య గోచరంగా మారాయన్నారు. అంతకుముందు నవీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక తెలంగాణ న్యూస్ రౌండప్ చూసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన ఐఎన్సీ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల 7,449 కిలోమీటర్ల రోడ్లకు 6,294 కోట్ల రూపాయలు వెచ్చించనున్న ప్రభుత్వం. మద్యం దుకాణాల టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు. 2,620 వైన్స్ కు 25,000 దరఖాస్తులు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీని కాంగ్రెస్ బద్నం చేస్తోందన్న ఎంపీ జీకే అరుణ. రేపు బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు బంద్ చేపట్టనున్నారు. దీనికి ఐఎన్సీ, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం తో సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ఇవాళ ప్రశ్నించడంతో ప్రభుత్వం, ఈసీ అయోమయంలో పడ్డాయి. జీవో నెంబర్ 9 పై 2 వారాల క్రితం స్టే ఇచ్చిన కోర్టు నేడు దానిపై స్పందించకుండా డేట్ అడగడంతో ఆ జీవో రద్దయిందనే ప్రశ్న తలెత్తుతోంది. అటు గవర్నమెంట్, సిఈసీ 2 వారాల సమయం అడిగాయి. దీంతో ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్, రామచంద్రపురం, గుమ్మడిదల, జిన్నారం, పటాన్చెరు రెవెన్యూ మండలాల పరిధిలో 105 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 1.5 కోట్ల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు.